అది ఒక అద్భుత నగరం. సముద్రం మధ్యలో నిర్మించిన అజేయ కోట. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ పాలించిన సామ్రాజ్యం. వేల ఏళ్ల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయిన ఆ స్వర్ణతారక కేవలం పురాణగాదేనా, లేక వాస్తవంగా ఉనికిలో ఉన్న నగరమా? దశాబ్దాలుగా సాగుతున్న సాగర అన్వేషణలో బయటపడిన రాతి కట్టడాలు, కోటలు దేనికి సంకేతం? మహాభారతం ప్రకారం కంసవధ తర్వాత జరాసంధుడి దాడుల నుంచి యాదవులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు గుజరాత్ తీరంలో ద్వారక నిర్మించాడు. విశ్వకర్మ సహాయంతో కేవలం ఒక్క రాత్రిలోనే ఈ నగరం రూపుదిద్దుకుందని పురాణాలు చెబుతాయి. అత్యంత వైభవంగా బంగారు ప్రాకారాలతో విరాజిల్లిన ఈ నగరం కృష్ణుడు స్వధామానికి వెళ్ళిన తర్వాత సముద్రంలో మునిగిపోయిందని మౌసల పర్వంలో పేర్కొన్నారు. సముద్రం ఉప్పొంగింది, ద్వారకను మింగేసింది అని వ్యాసుడు ఆనాడు రాసిన మాటలు నేటికి చరిత్రకారులకు ఒక సవాలుగా మిగిలాయి. 1980లో భారత పురావస్తు శాఖకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఎస్ఆర్ రావు నేతృత్వంలో ద్వారక తీరంలో అన్వేషణ ప్రారంభమైంది. గుజరాత్ పశ్చిమ తీరంలోని బేట్ ద్వారక సమీపంలో సముద్రం లోపల గాలింపు చేపట్టగా ప్రపంచం నివ్వెరబోయే నిజాలు బయటపడ్డాయి. సముద్ర మట్టానికి సుమారు 30 నుంచి 40 అడుగుల లోతులో భారీ రాతి కట్టడాలు, కోటగోడల అవశేషాలు, పురాతన ఓడరి ఆనవాళ్లు దొరికాయి. బయటపడిన ఆధారాలు సామాన్యమైనవి కావు. సముద్ర గర్భంలో వందల సంఖ్యలో రాతి లంగర్లు లభించాయి. ఇవి ఆ కాలంలో ద్వారక ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రమని, భారీ ఓడలు ఇక్కడికి వచ్చేవని నిరూపిస్తున్నాయి. అంతేకాదు, నీటి అడుగున కనిపించే రాతి గోడలు క్రమ పద్ధతిలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్లు ఉన్నాయి. ఇవి సహజ సిద్ధమైన రాళ్ళు కావు, మనిషి నిర్మించిన కట్టడాలను స్పష్టతమవుతుంది. మహాభారతంలో ద్వారకవాసులు ఒక ప్రత్యేక ముద్రికను ధరించాలని కృష్ణుడు ఆదేశించినట్లు ఉంటుంది. తవ్వకాల్లో 3 తలల జంతువు బొమ్మ ఉన్న ఒక ముద్రిక లభించింది. ఇది పురాణాలను వర్ణనకు సరిగ్గా సరిపోవడం గమనార్హం. ఇంతకీ సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. భూగోళ శాస్త్రవేత్తల ప్రకారం గత 15,000 ఏళ్లలో సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగాయి. మంచు యుగం ముగిసిన తర్వాత మంచు కరిగి సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల తీర ప్రాంత నగరాలు మునిగిపోయాయి. ద్వారక కూడా అలానే మునిగిపోయి ఉండవచ్చని పరిశోధకుల అంచనా. కార్బన్ డేటింగ్ పరీక్షల ప్రకారం అక్కడ దొరికిన కొన్ని అవశేషాలు క్రీస్తుపూర్వం 1500 నుంచి 3000 ఏళ్ల నాటివని తెలుస్తోంది. మరికొన్ని పరిశోధనలు ఇవి 9000 ఏళ్ల నాటి నగరం అని కూడా సూచిస్తున్నాయి. ద్వారక అంటే ద్వారం లేదా ప్రవేశ మార్గం. భారతదేశానికి పశ్చిమ దిశ నుంచి వచ్చే వ్యాపారులకు ఇది ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉండేది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. సముద్రంలో మునిగిన నగరం విస్తీర్ణం చూస్తే అది అప్పట్లోనే ఎంతటి ప్రణాళికాబద్ధమైన నగరం అర్థమవుతుంది. సుమారు 12 యోజనాల విస్తీర్ణంలో ఈ నగరం ఉండేదని భాగవతం చెబుతోంది. అయితే అనేక ఆధారాలు లభించినప్పటికీ ఇప్పటికీ కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఆ కట్టడాలు ఖచ్చితంగా శ్రీకృష్ణుడి కాలనివేనా, లేక అంతకు ముందు ఉన్న సింధు నాగరికతకు చెందినవా? సముద్రం లోపల ఇంకా ఏమి దాగున్నాయి? నీటి అడుగున తవ్వకాలు జరపడం చాలా ఖర్చుతో కూడుకున్న పని, ప్రమాదకరమైనది కూడా. అందుకే ద్వారక రహస్యాలు పూర్తిగా వెలుగులోకి రావడానికి మరిన్ని పరిశోధనలు అవసరం. ద్వారక ప్రాముఖ్యతను గుర్తించిన గుజరాత్ ప్రభుత్వం పర్యాటకులు సముద్ర గర్భంలో ఉన్న ఈ నగరాన్ని చూసేందుకు వీలుగా సబ్మెరైన్ సౌకర్యాన్ని లేదా అండర్ వాటర్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఇది నిజమైతే ప్రపంచంలోనే ఇలాంటి మ్యూజియం ఉన్న అతి కొద్ది ప్రదేశాల్లో ద్వారక ఒకటిగా నిలుస్తుంది. ద్వారక అనేది కేవలం ఒక కథ కాదు, అది మన పూర్వీకుల గొప్పతనానికి ఒక చిహ్నం. సముద్ర పాలల కింద నిశ్శబ్దంగా నిద్రిస్తున్న స్వర్ణనగరి ఎప్పటికైనా తన పూర్తి రూపాన్ని ప్రపంచానికి చూపిస్తుందని చరిత్రకారులు ఆశిస్తున్నారు. అది వెలుగులోకి వచ్చిన రోజున భారతీయ చరిత్ర మళ్ళీ కొత్తగా రాయాల్సి ఉంటుంది.